హలో ఆల్, రీజనింగ్లో మనం కొన్ని ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూద్దాము. ఇది బిగినర్స్ కోసమే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇదొక మోడల్. పిక్ నా సా యు ఆర్ వెల్కమ్. నా హో పా ల దే ఆర్ వెరీ గుడ్. ఖ డ ల హూ ఈస్ గుడ్. ఆడ్ హో పిట్ లా దే వెల్కమ్ గుడ్ పీపుల్. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అని అంటే, కోడ్ ఫర్ పీపుల్. మనం పీపుల్కి కోడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో హౌ టు ఫైండ్ దిస్? స్టెప్ 1, మనం ఏం చేయాలంటే ఆ పీపుల్ అనే వర్డ్ ఎక్కడుందో మనం గుర్తుపట్టాలి. ఫస్ట్ ఏ సెంటెన్స్లో ఉంది, 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, 4లో ఉందా. సో మనం చూసేసాం. ఇప్పుడు పీపుల్ అనేది 4th దాంట్లో ఉంది. సో 4th దాంట్లో ఉంది కాబట్టి మిగతా వర్డ్స్ అన్ని మనం ఎలిమినేట్ చేసేయాలి. సో హౌ? ఇక్కడ మనకి గుడ్ ఉంది కాబట్టి ఈ గుడ్ని మనం క్యాన్సిల్ చేసేయాలి. గుడ్ ఇంకా ఎక్కడెక్కడ ఉంది మనం చూసుకోవాలి. గుడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో ఇవి 3 మనం క్యాన్సిల్ చేసుకోవాలి. అట్లనే మనం ఈ 3 సెంటెన్స్లో కామన్ ఏముంది అది క్యాన్సిల్ చేసుకోవాలి. లా లా లా. సో కామన్ ఉంది అంటే మనకి ఇక్కడ గుడ్ అంటే లా అని అర్థం. సో నెక్స్ట్ థింగ్ అయిపోయింది. గుడ్ అయిపోయింది, పీపుల్ పక్కన గుడ్ అయిపోయింది. సో గుడ్కి కోడ్ అయిపోయింది. నెక్స్ట్ వెల్కమ్. వెల్కమ్ ఉంది కదా. సో ఈ వెల్కమ్ని మనం కోడ్ చేయాలి, డికోడ్ చేయాలి. వెల్కమ్ ఇంకెక్కడ ఉంది సెంటెన్స్, ఫస్ట్ దాంట్లో ఉంది. సో ఈ వెల్కమ్ కామన్గా కట్ చేసినప్పుడు అంటే 4th సెంటెన్స్లో ఉంది, ఫస్ట్ సెంటెన్స్లో ఉంది. సో 4th సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్లో కామన్గా ఏది ఉంది? సో వెల్కమ్కి పిట్, ఇక్కడ పిట్ ఉంది, ఇక్కడ కూడా పిట్ ఉంది. సో ఈ పిట్ అనేది మనం క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఓ, ఓడి, హో, పిట్, లా ఉంది. ఇక్కడేమో పిట్, నా, సా ఉంది. సో కామన్గా ఏముంది? పిట్ ఉంది కాబట్టి మనకి వెల్కమ్కి కూడా పిట్ అవుతుంది. సో నెక్స్ట్ గుడ్ అయిపోయింది, వెల్కమ్ అయిపోయింది, దే ఉంది. సో దే ఇంకెక్కడెక్కడ ఉంది మనం చూసుకోవాలి. ఏ సెంటెన్స్లో ఉంది? ఇక్కడ 4th సెంటెన్స్లో ఉంది, 2nd సెంటెన్స్లో ఉంది. సో దే క్యాన్సిల్ చేసుకున్న తర్వాత 4th సెంటెన్స్ ఇంకేం మిగిలిపోయాయి మనకి? పిట్ అయిపోయింది, లా అయిపోయింది. ఇక్కడ ఓ, నా, హో, పా, లా అయిపోయింది. సో ఇక్కడ హెచ్ఓ అనేది కామన్ ఉంది. సో హెచ్ఓ అనేది క్యాన్సిల్ చేసుకుంటే మనకి దేకి హో అనే కోడ్ వస్తుంది. సో ఇంకా మనకి దే అయిపోయింది, వెల్కమ్ అయిపోయింది, గుడ్ అయిపోయింది. సో పీపుల్కి మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే, క్యాన్సిల్ అయిన వాటికి కాకుండా మిగతాది ఏం మిగిలిపోతుందో మనం డైరెక్ట్ పీపుల్కి ఓడి అనే ఆన్సర్ వస్తుంది. సో ఇట్లా మనం డికోడింగ్ చేసుకోవాలి. ఇది Group 1 2022 క్వశ్చన్. థ్యాంక్ యూ.